గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు వలి. ప్రస్తుతం నేను కూకట్పల్లిలో ఉన్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో 1,00,000 ఇండ్లకు సంబంధించి మొదటి విడతలో భాగంగా కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో టవర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి వస్తూ ఉన్నారు. ఇది కూకట్పల్లి మెయిన్ ప్రైమ్ ఏరియా అండి. కూకట్పల్లిలో ఉన్నటువంటి గోకుల్ ప్లాట్స్ అక్కడ ప్రైమ్ ఏరియాలో ఇక్కడ మీరు ఎత్తైనటువంటి టవర్లు కనిపిస్తున్నాయి చూడండి. ఆల్రెడీ నివాసం ఉంటున్నటువంటి ఏదో ఇందిరమ్మ ఇండ్లు అంటే ఊరి బయటను లేకపోతే ఎక్కడో చివరిన ఒక మూలకి కాకుండా మెయిన్ ప్రైమ్ ఏరియాలో అందరూ నివాసం ఉండేటువంటి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద టవర్స్ ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ పేద మధ్యతరగతి ప్రజలకు ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో, ఎవరైతే అర్హత ఉండి కూడా ఇంకా ఇల్లు లేనటువంటి పేద మధ్యతరగతి ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఆ టవర్లను కట్టించి అందులో ఫ్లాట్ ఇవ్వటానికి ఆల్మోస్ట్ రంగం సిద్ధమైపోయినది. చకచకా పనులు కూడా జరుగుతున్నాయి. దీనికి జస్ట్ ఒక 4 అడుగులు వేస్తే ఎక్కడైతే ఆ స్థలం ఉందో మీకు చూపించే ప్రయత్నం చేస్తా. జస్ట్ మనం 30 సెకండ్స్లోనే చేరిపోవచ్చు. ఇక్కడ చూడండి, పెద్ద పెద్ద టవర్లన్నీ కనిపిస్తున్నాయి. ఆల్రెడీ నివాస సముదాయాలు వీళ్ళకి సమానంగా ఒక టవర్లు కట్టించి అందులో పేదలకి ఫ్లాట్లు ఇవ్వడానికి కూడా ఇప్పుడు ఇవాళ భూమి పూజ చేసి శంకుస్థాపన చేస్తే ఆల్మోస్ట్ ఒక 3-4 మంత్స్లోనే ఇచ్చేందుకు ప్లాన్ కూడా రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. మీకు అక్కడ స్థలం దగ్గరికి తీసుకెళ్తాను. అసలు ఈ ప్రాజెక్టు ఎప్పట్లోగా పూర్తవుతుంది, ప్రాజెక్టు ఉద్దేశం ఏంటి, ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ కూడా ప్రాజెక్టుకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు అక్కడ వివరించే ప్రయత్నం చేస్తా. కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో మరికాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి సంబంధించి భూమి పూజ చేయడానికి వచ్చారు. ప్రస్తుతం ఇక్కడ పనులన్నీ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు అరిగిపూడి గాంధీ గారు. సార్, ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి సంబంధించి ప్రస్తుతం పనులు ఎంతవరకు వచ్చాయి? ఈరోజు ముఖ్యమంత్రి ఏం చెప్పబోతున్నారు టవర్ల నిర్మాణం గురించి? మీ అందరూ కూడా తెలుసు, ముఖ్యమంత్రి గారు ఇందిరమ్మ ఇళ్ళు కట్టాలి, సిటీలో ప్రజానికానికి పని చేసుకునే వాళ్ళకి, చిన్న చిన్న ఉద్యోగం చేసుకునే వాళ్ళకి, పేద మధ్యతరగతి కుటుంబాలకి, నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాటికి ఇందిరమ్మ ఇళ్ళు కట్టాలనే కాన్సెప్ట్ పెట్టుకొని సిటీలో 1,00,000 ఇళ్ళు కట్టాలా అనే ఉద్దేశంతో ఒక ప్రణాళిక చేయటం. దానిలో భాగంగానే ఫస్ట్ విడతగా 1 ఇయర్ టార్గెట్ పెట్టుకొని ప్రతి కాన్స్టిట్యున్సీకి 4,800 ఇళ్ళు అనే భాగంలో ఈ రోజున మీటింగ్ పెట్టుకోవడానికి చాలా స్థలాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు, హౌసింగ్ మినిస్టర్ గారు ఏం చెప్పారంటే లొకేషన్ ఎక్కడైతే అక్కడే శంకుస్థాపన చేయాలనే ఉద్దేశంతో అధికారులు అందరూ కూడా అరేంజ్మెంట్లు చేస్తూ ఉన్నారు. అరేంజ్మెంట్లన్నీ సాగిపోయినాయి. 4 గంటలకి ఇక్కడికి రాబోతూ ఉన్నారు. మంచి సందేశాన్ని పేద మధ్యతరగతి కుటుంబాలకు ఒక స్కీమ్ ఏదైతే 6 స్కీమ్లో ఒక స్కీమ్ ఏదైతే భాగమో ఆ భాగాన్ని శంకుస్థాపన చేసి ప్రజలకి ఏ రకంగా చేస్తా, ఎప్పుడెప్పుడు ఏది చేస్తా అనేది కూడా చక్కటి సందేశాన్ని అందించి పేదల మనోభావాల్ని గౌరవించి వారికి అనుగుణంగా పేదల మనోభావాలను గమనించడం అంటే ఇప్పటికే సర్వే రిపోర్ట్ తీసుకున్నారు. గతంలో కూడా మేము ఇల్లు కట్టాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు. అవి దూరం అయిపోవటం, ఇక్కడ చిన్న చిన్న పనులు, ఇళ్లలో పనులు, ఆ పనులు, నిత్యం కూలీలకు వెళ్ళటం, అక్కడికి వెళ్ళలేకపోవటం. దాంతో చాలామంది 40,000 ఇళ్ళు సుమారుగా 42,000 ఇస్తే 10,000, 11,000 మంది మాత్రమే వెళ్ళగలిగారు. మిగిలినంత రెంట్లకు ఇచ్చారు. 20,000 ఇంకా ఖాళీగా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో వద్దు, ఎక్కడే కడదామనే ఉద్దేశంతో ఇక్కడ మంచి కాన్సెప్ట్ తీసుకొని ఈరోజు శంకుస్థాపనకు వస్తున్నందుకు అందరూ సంతోషిస్తున్నారు. అభినందించాలా, సహకరించాలా. చక్కటి ఇందిరమ్మ ఇళ్ళకి శంకుస్థాపన జరుగుతున్న సందర్భంగా మా ప్రాంత ప్రజలంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తారు. సార్, హైదరాబాద్లో మొదటి విడతలో మొత్తం 16 నియోజకవర్గాలను సెలెక్ట్ చేశారు కదా సార్. ఇది కూకట్పల్లిలో ఫస్ట్ టవర్ల నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతుంది. మిగతా నియోజకవర్గాలు ఏంటి సార్, ఏమైనా టైం తీసుకునే అవకాశం ఉందా? ఏమి 16th టెండర్లు ఓపెన్ అవుతున్నాయి, కంటిన్యూషన్ జరుగుతూ ఉంది. ఆల్రెడీ ల్యాండ్లు చూసి హౌసింగ్ మినిస్టర్ గారు ఎక్కడ ఏది కడుతున్నాం అనేది కూడా పేపర్లో క్లారిటీగా ఆ రోజు ఇచ్చారు. ఎక్కడెక్కడ కడుతున్నాం అనేది లొకేషన్లు కూడా సెలెక్ట్ చేసి ఇచ్చారు. ఆ లొకేషన్లో అన్ని చోట్ల కూడా పనులు సాగుతాయి, మొదలవుతాయి. ఏకకాలంలో పనులు సాగుతాయి. అందుకనే 1 ఇయర్ టార్గెట్. 1 ఇయర్లో పూర్తి చేసేస్తారా? 1 ఇయర్లో పూర్తి చేసే టార్గెట్
సహజంగా సివిల్ కన్స్ట్రక్షన్ అనగానే ఒక 2 నెలలు 4 నెలలు లేట్ అవ్వడం సహజం. కానీ పాత కాన్సెప్ట్లో కాకుండా కొత్త కాన్సెప్ట్ రెడీమేడ్ ఓకే. ఫ్యాబ్రికేటెడ్గా గతంలో కూడా 100 రోజుల్లో 100 ఇళ్ళు కడతామని చాలామంది వచ్చారు. వాళ్ళకి అవకాశం ఇచ్చి ట్రయల్ రన్ చూసి వీటిని మొదలుపెట్టారు. ఖచ్చితంగా ఇది వాళ్ళ ఇచ్చిన టార్గెట్ ప్రకారం అయితే 1 ఇయర్లో అయిపోతాయి. ఓకే సార్, ఒక్కొక్క నియోజకవర్గానికి ఇప్పటికీ ఎందుకంటే ప్రజల నుంచి స్పందన బాగా వస్తుంది, కొన్ని వేల అప్లికేషన్స్ వస్తూ ఉన్నాయి, కానీ ఇచ్చేది మాత్రం 480 ఫ్లాట్లుగా తెలుస్తుంది ఒక్కొక్క చోట మొదటి విడతలో. అది ట్రయల్ రన్. ట్రయల్ రన్ అంటే చాలా మందిలో ఒక అపోహ ఉంది సార్, అంటే పారదర్శకంగా జరుగుతుందా, నిజమైనటువంటి అర్హులకు వస్తుందా రాదా, ఈ డౌట్లు కొంతమంది పేదల్లో ఉంది. సో దాని గురించి ఏం చెప్తారు? మీరు యాప్ తీసుకుంటే 360 డిగ్రీస్ ఎవరికి ఎక్కడ ఆస్తులు ఉన్నాయి, ఆస్తులు లేవు, కార్లు ఎవరికి ఉన్నాయి, పొలాలు ఎవరికి ఉన్నాయి, ఇళ్ళు ఎవరికి ఉన్నాయి, ఇళ్ల స్థలాలు ఎవరికి ఉన్నాయి, అన్నీ కూడా యాప్ చూపిస్తాం. వాటన్నిటిని కూడా చెక్ చేసి నిజమైన లబ్ధిదారులకు అందే విధంగా ప్రణాళిక చేస్తూ ఉన్నారు. గతంలో కూడా వచ్చిన వాళ్ళకి మళ్ళీ వచ్చినాయి, ఇళ్ళు ఉన్న వాళ్ళకి వచ్చినాయి. అటువంటి లోపాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ ప్రాంగణంలోనే ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికే వచ్చి శంకుస్థాపన చేస్తున్నారు. ఒక పక్కన మనం చూడొచ్చు, మొత్తం ఈ ప్రాంతం మొత్తం కూడా భూమి చదును కార్యక్రమం అనేది జరుగుతుంది. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి కొండలు ఇవన్నీ బండరాలన్నీ కూడా తొలగించే కార్యక్రమం జరుగుతుంది. మొత్తం ఇది 5 ఎకరాల స్థలం అండి. ఈ 5 ఎకరాల స్థలంలో 4 టవర్ల నిర్మాణం జరుగుతుంది. అంటే పేదలకు, అర్హులైనటువంటి పేద మధ్యతరగతి ప్రజలకు వాళ్ళు ఉంటున్నటువంటి నియోజకవర్గంలోనే వాళ్ళకి ఫ్లాట్లు ఇచ్చే కార్యక్రమం అనమాట ఇది. సో అంటే మొత్తం ఈ 5 ఎకరాల స్థలంలో కూకట్పల్లి నియోజకవర్గంలో కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో గోకుల్ ప్లాట్స్ అనేటువంటి ఒక మెయిన్ ప్రైమ్ ఏరియాలో ఈ 5 ఎకరాల స్థలాన్ని గుర్తించి ఇక్కడ మొత్తం కూడా భూమి చదునంతా చేసేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయడానికి, భూమి పూజ చేయడానికి వస్తూ ఉన్నారు. అంటే మొత్తం ఈ 5 ఎకరాల స్థలంలో 4 టవర్లు నిర్మిస్తారండి. ఒక్కొక్క టవర్లో 120 ఫ్లాట్స్ ఉంటాయి. అంటే 4 టవర్లు కలిపి 480 ఫ్లాట్స్ ఇక్కడ నిర్మించి పేదలకు ఇవ్వబోతున్నారు. అత్యంత పారదర్శకంగా ఈ టవర్ల నిర్మాణం అనేది జరుగుతుంది, అర్హులకి ఇచ్చే కార్యక్రమం అనేది జరుగుతుందని చెప్తున్నారు. నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, ఈ 1,00,000 ఇండ్లు అనేవి హైదరాబాద్లో 1,00,000 ఇండ్ల కార్యక్రమం అనేది ఇక ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఈ మొదటి విడత అయిపోయిన తర్వాత 2వ విడత స్టార్ట్ చేస్తాం, ఆ 2వ విడత అయిపోయిన తర్వాత 3వ విడత స్టార్ట్ చేస్తాం. మొత్తం ఇది విడతల వారీగా నిరంతర ప్రక్రియ. హైదరాబాదులో ఇల్లు లేనటువంటి పేదలు, మధ్యతరగతి ప్రజలు ఉండకూడదు, ఇల్లు లేకుండా ఉండకూడదు. అర్హులైనటువంటి ప్రతి పేదవాడికి కూడా ఇక్కడ ఫ్లాట్లు ఇచ్చే కార్యక్రమం హైదరాబాదులో నిరంతరం జరుగుతూనే ఉంటుందని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేను చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితుంది. సో ఇప్పుడు మొత్తం 16 నియోజకవర్గాల్ని మొదటి విడతలో సెలెక్ట్ చేశారు. మొదటి విడతలో 16 నియోజకవర్గాలు అంటే ఇప్పుడు మనం కూకట్పల్లి ఈ మొదటి విడతలో మొదటి శంకుస్థాపన కూకట్పల్లిని చూస్ చేసుకున్నారు. తర్వాత అంబర్పేట కావచ్చు, తర్వాత మేడ్చల్ తర్వాత కుత్బుల్లాపూరు, శేరలింగంపల్లి, రాజేంద్ర నగర్, నాంపల్లి, ఇట్లా మొత్తం ఒక 16 నియోజకవర్గాల్ని మొదటి విడత కింద సెలెక్ట్ చేశారు. ఈ మొదటి విడతలో కూడా సో ఫస్ట్ దీనికే ప్రయారిటీ ఇచ్చారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్నటువంటి గోకుల్ ప్లాట్స్ దగ్గర ఈ శంకుస్థాపన కార్యక్రమం అనేది జరుగుతుంది. సో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారన్నది కూడా ఆసక్తిగా వెయిట్ చేస్తూ ఉన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలో ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు, ఈ టవర్ల నిర్మాణం అనేది ఎప్పట్లోగా పూర్తి చేస్తామని చెప్తారు, ఎప్పట్లోగా పూర్తి చేసి ఆ లక్కీ డ్రా కూడా తీసి ఎప్పుడు ఇస్తారన్నది కూడా ఆసక్తిగా ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ 480 ఫ్లాట్స్ కోసం, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ 4 టవర్లలో కేవలం 480 ఫ్లాట్స్ మాత్రమే వస్తాయి. కానీ ఈ 480 ఫ్లాట్స్కి కొన్ని వేల మంది అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి, ఆశగా అప్లై చేసుకునే పరిస్థితి. ఎందుకంటే చాలా ప్రైమ్ ఏరియా. ఇక్కడ ఒక్కొక్క ఫ్లాట్, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇక్కడ కావాలి అంటే దాదాపు ₹1,00,00,000 పెట్టాలి. కానీ నామమాత్రంగా కేవలం 6 లక్షల రూపాయలు మాత్రమే ఎవరైతే లబ్ధిదారుడికి ఎంపిక అవుతాడో ఈ ఫ్లాట్స్కి వాళ్ళు కేవలం 6 లక్షల రూపాయలు కడితే సరిపోతుంది. 6 లక్షల రూపాయలు కూడా ఒకేసారి కట్టాల్సినటువంటి అవసరం లేదు. నెలకి 5,000 రూపాయల చొప్పున దాదాపు 10 సంవత్సరాల పాటు నెలకి 5,000 ఈఎంఐ కడితే సరిపోతుంది. 10 సంవత్సరాలు కడితే ఆ ఫ్లాట్ కూడా వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. సో కాబట్టి ఇంత చౌకగా ₹1,00,00,000 పలికేటువంటి ఫ్లాటు కేవలం 6 లక్షల రూపాయలకే ఇస్తా ఉన్నారు. మిగతాదంతా కూడా ప్రభుత్వమే భరించి వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఉంది. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ ఫ్లాట్తో పాటు ఏదైతే వాళ్ళకి అన్డివైడెడ్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో అది కూడా వాళ్ళ పేరు మీద ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తారు. దాదాపు 20 నుంచి 25 గజాల అన్డివైడెడ్ స్థలాన్ని కూడా
ఆ లబ్ధిదారులకు ఎవరైతే ఫ్లాట్ దక్కించుకుంటారో లక్కీ డ్రాలో సో వాళ్ళకి ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారనమాట. సో ఎంత గొప్ప కార్యక్రమం చూడండి. అంటే పేద మధ్యతరగతి ప్రజలను కూడా వాళ్ళకు ఒక సొంత ఇల్లు ఇవ్వడంతో పాటు వాళ్ళకంటూ ఒక సొంత ఆస్తిని ఇచ్చేటటువంటి కార్యక్రమం ఇది. కేవలం ఇందిరమ్మ ఇల్లు అంటే ఏదో ఏదో ఒక రూమ్ కట్టేసి ఇచ్చే కార్యక్రమం కాకుండా హైదరాబాదులో ఉండే ఇళ్లకు సమానంగా, హైదరాబాదులో ఎవరైతే అపార్ట్మెంట్లు తీసుకొని ఉంటారో, ఎవరైతే పెద్ద పెద్ద టవర్లో నివసిస్తారో వాళ్ళకి సరి సమానంగా ఉండేందుకు, వాళ్ళ ఆత్మగౌరవానికి ఏమాత్రం భంగం కలగకుండా ఉండేందుకు ఈ టవర్ల నిర్మాణం అనేది జరుగుతుంది. సో కూకట్పల్లిలో ఆల్మోస్ట్ ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇది చేసేస్తే శంకుస్థాపన కార్యక్రమం, భూమి పూజ అయిపోతే సో రేపటి నుంచే కార్యక్రమం అనేది మొదలు పెడతారు. టవర్ల నిర్మాణం అనేది చాలా వేగంగా చేసేందుకు అడుగులు ముందుకు పడుతున్నటువంటి పరిస్థితి. సో డెఫినెట్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఒక మంచి కార్యక్రమంగా తీసుకున్నటువంటి పరిస్థితి. అర్హులైనటువంటి పేదలందరూ కూడా ఇప్పటికే అప్లై చేసుకున్నారు. యాక్చువల్గా ఆగస్టు 10వ తారీఖు లాస్ట్ డేట్ ఇచ్చారు అప్లై చేసుకోవడానికి. కానీ వస్తున్నటువంటి స్పందన రీత్యా ఇంకా మేము అప్లై చేసుకుంటామని చెప్పి అర్హులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకు కూడా అవకాశం కల్పించేందుకు 15వ తారీఖు ఆగస్టు 15 వరకు కూడా అవకాశం కల్పించారు. ఒకసారి మనం స్టేజ్ చూస్తున్నాం. ఇక్కడికే మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తారు. కూకట్పల్లిలో శంకుస్థాపన చేస్తారు ఈ టవర్ల నిర్మాణానికి. ఆ తర్వాత ఆయన ప్రసంగించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ 5 ఎకరాల స్థలాన్ని కూడా ఒకసారి మీరు చూడొచ్చు. మొత్తం ఎక్కడికక్కడ ఈ రాళ్ళు, ఈ బండలన్నీ కూడా తొలగించేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు భూమి పూజ అయిపోయిన తర్వాత వెంటనే ఈ రాళ్ళు మొత్తం కూడా తొలగించేసేసి చిన్న చిన్న కొండలు ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తం కూడా క్లియర్ చేసేసి ఆ చెట్టు చేమ అంతా కూడా క్లియర్ చేసేసి ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా నిర్మాణానికి మొత్తం దాదాపు ఒక వారం 10 రోజుల్లోనే వీళ్ళు నిర్విరామంగా పనిచేసి ఈ భూమి చదును కార్యక్రమం అనేది జరుగుతుంది. మొత్తం ఈ 5 ఎకరాల దాంట్లో 4 పెద్ద టవర్లు వస్తాయి. ఒక్కొక్క టవర్లో 120 ఫ్లాట్ల నిర్మాణం అనేది జరుగుతుందన్నమాట. సో ఇది అర్హులకు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చాలామందిలో కొన్ని అపోహలు ఉంటాయి, చాలామందిలో కొంతమందికి డౌట్స్ ఉంటాయి. ఇవన్నీ నిజంగా అంటే వాళ్ళే పనిచేసుకుంటారేమో, పేదల వరకు రాదేమో అని చెప్పి ఒక అనుమానం ఉంది. కానీ ఈ అనుమానం పటాపంచలు చేస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న క్లియర్గా చెప్పారు. ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళల్లో అర్హుల్ని తీస్తాం, వాళ్ళల్లో అసలు అర్హులా కాదా, వాళ్ళకి నిజంగా ఏదైతే నిబంధనలు పెట్టారో హైదరాబాద్లో ఎక్కడా ఎవరికి సొంత ఇల్లు ఉండకూడదు, వాళ్ళకి ఏదైతే ఇప్పుడు రేషన్ కార్డు ఉందో ఆ రేషన్ కార్డు ప్రాతిపదికగా తీసుకొని వీళ్ళు బిలో పావర్టీ లైన్లో ఉన్నారా లేదా ఇదంతా చెక్ చేసుకుంటారు. సో తర్వాత వాళ్ళ వార్షిక ఆదాయం నిబంధనలకు అనుగుణంగా ఉందా లేదా, ఇవన్నీ కూడా వాళ్ళ అర్హత ఉందా లేదా అని చెప్పి ఫస్ట్ స్క్రూట్ని పరిశీలిస్తారు. అర్హులైనటువంటి వాళ్ళందరినీ కూడా ఒక పక్కకి తీసి అందులో కూడా ఎందుకంటే కొన్ని వేల మంది అప్లై చేసుకున్నారు కదా, వేల మంది అప్లై చేసుకుంటే వాళ్ళందరికీ ఒకేసారి రాదు కదా. సో ఈ 5 ఎకరాల స్థలంలో 4 టవర్ల నిర్మాణంలో కేవలం 480 ఫ్లాట్లే వస్తాయి. సో వాళ్ళందరిలో అర్హులైన వాళ్ళందరిలో కూడా మళ్ళీ లక్కీ డ్రా తీస్తారు. 480 మందిని లక్కీ డ్రా ద్వారా సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఫ్లాట్లు ఇచ్చేసి రిజిస్ట్రేషన్ ఫ్రీగా చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు 1 సంవత్సరంలోనే ఈ కార్యక్రమం పూర్తి చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. మనం ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ఇక్కడ ఎలాంటి చిన్న పొరపాట్లు కూడా తావివ్వకుండా ఇక్కడ భూమి చదును కార్యక్రమం అనేది చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి వస్తున్నారు కాబట్టి ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా ఇక్కడ దగ్గరుండి మరి పనులన్నీ కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరిగిపూడి గాంధీ వీళ్ళందరూ కూడా మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. ఒక పక్క చదును కార్యక్రమం చాలా వేగంగా జరుగుతుంది. రాళ్ళు, కొండలు, బండలన్నీ కూడా చదును చేసేస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి కార్యక్రమం కూడా జరగటానికి అంతా సిద్ధమైపోయినటువంటి పరిస్థితి ఉంది. సో పేదలు చాలా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు అన్నీ కూడా. ఎందుకంటే అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రాబోతూ ఉన్నారు ఈ సాయంత్రం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాకు ఫ్లాట్లను ఏ టైం కల్లా ఇస్తారు, సంవత్సరం లోపే ఇస్తారా, ఎప్పుడు ఇస్తారన్నది కూడా ఒక ఆసక్తి వాళ్ళకు ఉంటుంది కదా. సో డెఫినెట్గా వాళ్ళందరూ కూడా వచ్చి ముఖ్యమంత్రి ఈ సాయంత్రం ఈ ఇందిరమ్మ ఇండ్ల టవర్ల నిర్మాణానికి సంబంధించి ఏం చెప్తారన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది.